ఆగు ముసలాడా. ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేదు దాన్ని అడుగు. ఓ పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా, సరిగా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న ఒక 500 ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరినైనా అడగండి. 500 బొక్క. రేయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా? రేయ్, ఈ శంకర్ దాదా మరదల్ని కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంటే. ఏంటి, ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? రేయ్, ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడబోళ్ళైనా గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. బ్రహ్మ బ్రహ్మ మోహన్ బాబు. మోహన్ బాబా. బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారంటావా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకన్నాడు, ఆడు చెప్తే ప్రింట్ అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్ గా చెప్పేది? పద. ఆపండి ఆపండి ఆపండి. ఏంటి, నా వాయిస్ నాకే 3 సార్లు వినిపించింది? ఓ, ఇంట్రడక్షన్ కదా, ఎక్కువ అయి ఉంటది. మళ్ళీ ఆపండి. రా వదులు. ఎవరు? చేయదలరా. రే, వాడందరిని వదిలేసి నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు హ్యాపీగా ఇక్కడ ఇంకొకటి పెళ్లి చేసుకుంటావా? రా. ఎవరా నువ్వు? నా గురించి చెప్పను, నీ గురించి అడగను. అదేంటి? అదే నా క్యారెక్టర్. రా వెళ్దాం. ఎక్కడికి? పాపం వాడు నీ గురించి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడికి రమ్మను. పెళ్లి చూసి భోజనం చేసి వెళ్తాడు. వాడు భోజనం కోసం కాదు, నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పద వెళ్దాం. వదలరా. నా భార్య చేయదలరా. రే, తను ఇంకా నీ భార్య అవ్వలేదు, అంతేనే చేపెట్టుకున్నాను. ఈ చేతులు ఇంకో చేతుల్లో పెట్టే వరకు ఇంకా గట్టిగా పట్టుకుంటాను. పద. వదలు. ఆపండి, అలా చూస్తారేమిటి? ఉరేయ్, ఉసేయ్, ఉరేయ్, ఉసేయ్. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి. వదలు. ముందొచ్చిన వాళ్ళని ముద్దే కొడతా, వెనకొచ్చిన వాళ్ళని వెనకే కొడతా. నాది ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే క్యారెక్టర్ కాదు, ప్రాణాలు తీసే క్యారెక్టర్. మంచికి మంచి, పంచికి పంచి. మళ్ళీ కమాన్ చేసుకోరా. పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చాను, పెళ్లి కొడుకు పక్క నుంచి తీసుకొచ్చాను. జనాలందరూ అడ్డుపడుతుంటే అరచేత్తో ఆపు మరీ తీసుకొచ్చాను. చేసుకో. ఎవడొస్తాడో చూస్తా. చేసుకో. నేను చేసుకోనరా. చేసుకోవా? ఎందుకురా చేసుకోవు? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేనురా. ఏ, తాలిబొట్లేదా? ఇదిగో అక్కడ అనవసరమైన, ఇక్కడ అవసరమైన తీసుకొచ్చాను. కట్టు. నేను కట్టలేనురా. రేయ్, నీకెందులో మెంటలా? అమ్మని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చి ఇప్పుడు కట్టనంటావేంటి? చంపేస్తాను. చేసుకోడా? చేసుకోడా? ఎందుకు చేసుకోడు? చెప్పరా, చెప్పు. ఊపిడి ఆపరా చెప్తాను. ఎందుకంటే ఆడు ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు, అదిగో ఆ అమ్మాయిని. ఏరా, ఎంత గింజుకున్నా వదిలిపెట్టావా? నా పెళ్ళే చెడగొడతావా? ఎంత ధైర్యంరా, ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని టచ్ చేస్తావు. ఇప్పుడు చూడు, 10 నిమిషాల్లో 10 సింహాలు రాకపోతే చూడు. ఫ్యాక్షన్ అక్క. ఏమిటది? కుచించిత, తాళ్ళైన సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు. సార్, బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా ద్వారా 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైనా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమో ఈ మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదనా మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త, దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంత సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా?
ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా డింగడా అయిపోద్ది. ఓ నో, ఆ. ఎపిసోడ్ కి 3000 ఇస్తామని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో ఒకటి చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది. డాక్టర్ గారు చెప్పారు, తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. మ్మ్. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే ఒరేయ్, సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సారీ సంపదపై పన్నుపై సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే, పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే మ్మ్. ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను, అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ అన్ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతారనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేని ఉప్పుకుని చంపలేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లారేసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే, ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. ఓహో, బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. చిత్తం, బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండిక. వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా, విగ్గు పెట్టుకుంటే చాలా.